నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలం క్రితం ఆర్ఎఫ్సిలో దయం ఉంది అంటూ ప్రముఖ హీరోయిన్ బాలీవుడ్ నటి కాజల్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం చర్చించుకున్నాం. సో అది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆమె తర్వాత కీరవాణి గారు ఇట్లా వరుసపెట్టి చాలా మంది ఆర్ఎఫ్సిలో ఏదో తెలియనటువంటి అతీంద్రియ ఒక పవర్ ఉంది, అది ఒక నెగిటివ్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ ఉంది అని ఒక ప్రచారం విస్తృతంగా జరిగింది. టాలీవుడ్లో కూడా పెద్ద చర్చను లేపింది. సీన్ కట్ చేస్తే తాజాగా నిన్న ఢిల్లీలో అజయ్ దేవగన్ ఎవరైతే కాజల్ భర్త ఉన్నారో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఢిల్లీలో. మరోవైపు అత్యాధునిక ప్రపంచ స్థాయిలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి హైదరాబాద్లో కట్టేందుకు, తెలంగాణలో నిర్మించేందుకు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. సో ఈ రెండింటికి ఒకసారి చూసుకుంటే ఎక్కడ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు దాసర్ విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. మీకేమైనా డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి? చెప్పినట్టుగా నిన్న మీటింగ్ లేకపోతే కనెక్ట్ అయ్యేది కాదు. స్టార్టింగ్ యాక్చువల్గా ఫస్ట్ మనకు వచ్చిన ఆరోపణ ఏంటి, మనం క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు అని ఆమె ఎందుకు చెప్పింది దయ్యం గురించి అంటే, ఆమె ఒక దయ్యం సంబంధించిన సినిమా తీసింది, మైకి వెళ్ళింది. మేము పర్సనల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా మీకు భయానక సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా అంటే అవునవునవునవును. ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ రామోజీ ఫిలిం సిటీ అనేది ఒకటి ఉంది, అక్కడ కూర్చొని షూట్ చేసినంతసేపు నన్ను ఎవడో రక్కుతున్నట్టు, గీకుతున్నట్టు, జుట్టు పీకుతున్నట్టు, గాల్లో ఎగరేసినట్టు అనిపించింది. రాత్రి నిద్రపడుతున్నట్టు అసలు కల్లో కూడా ఏవేవో వచ్చాయి. అందుకు నాకు అది భయంగా ఉందని ఆవిడ చెప్పగానే అందరూ ఆర్టికల్స్ రాసేశారు. ఈ ఆర్టికల్స్ చూసి కొన్ని క్యాజువల్ మాట్లాడుకుంటే, మన గ్రూప్లో ఎప్పుడన్నా కూర్చొని మామూలుగా ఏ వైన్ షాప్లో తాగేటప్పుడో లేకపోతే క్యాజువల్ ఇంట్లో కూర్చొని ఏదైనా టీవీ చూసేటప్పుడు ఒకడు ఏదైనా దయ్యం స్టోరీ చెబితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటారు. అవునరా, నాకు కూడా ఒకరోజు అట్లా అనిపించింది, మొన్న బండి మీద వెళ్ళేటప్పుడు ఇలా అనిపించింది, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు ఇది అనిపించింది, చెప్తారు స్టోరీలో. సేమ్ ఇంతే. ఇప్పుడు ఈ ఆర్టికల్ బయటికి రాగానే మిగతా వాళ్ళు కూడా అభిప్రాయాలు చెప్పారు. కీరవాణి గారు ఏమన్నారు, నేను సౌండ్ రికార్డింగ్ చేస్తుంటే నాకు ఓ అని సౌండ్ వచ్చేది అని. ఏమైనా రిపేర్ ఉండొచ్చేమో చెప్పలేం. మరి ఆ రోజు ఆయనకు అలా ఎందుకనిందో. రాసి కన్నా నేను మేకప్ వేసుకుంటా ఉంటే బ్రష్ పైకి కిందికి కదిలింది, ఇంకొక వచ్చి ఇడ్లీ గాల్లో ఎగిరి నవ్వింది. అంటే ఇలా ఒకరి మించి ఒకరు ఇవన్నీ చెప్పేసరికి ఏంటిది అని తర్వాత చరిత్రకి వెళ్ళాం. చరిత్రకి వెళ్తే అవును, ఒకప్పుడు మన నిజాంలో పరిపాలించినప్పుడు మన సైనికులు చనిపోయిన వాళ్ళే కాదు, మీరు కూడా చూసేట్టు చెప్పారు కదా దయ్యం ఉందని. అక్కడ సమాధులు ఉన్నాయి, ఊరి పేర్లు చెప్పారు. 1 సెకండ్ దయ్యాన్ని చూసానని చెప్పాలా. నేను చిన్నప్పుడు చాలా అనుభవం ఉంది, నాకు అనుభవం తిరిగిన అనుభవం. నన్ను ఎప్పుడు దయ్యం కోకలా, నేను చెప్పలేదు దయ్యం ఉందని. దయ్యం ఉందనే విషయం చెప్పారు కదా. 1 సెకండ్ సమాధులు ఉన్నాయి, ఆత్మలు తిరుగుతున్నాయి. నేను చెప్పింది అది మీకు ఆ రోజు అలా అర్థమైందా? 1 సెకండ్. చరిత్రకి వెళ్తే మా సాహెబా చరిత్ర చెప్పుకున్నాం మనం కదా. అది అప్పుడునే మీకు అక్కడ టచ్ ఉంది నాకు ఆర్ఎఫ్సితో అని చెప్పి. ఆర్ఎఫ్సితో నాకు టచ్ ఉంది కానీ దయ్యాలతో టచ్ లేదు. నేను ఎప్పుడు చూడలే. మాకు డబ్బింగ్ లెక్కని తీసుకెళ్లి రోజంతా ఉంచేవాళ్ళు. అందరినీ ఒకే బండిలో దింపాలి కాబట్టి ఒక్కొక్కడికి బండి పెట్టరు కదా. సో మళ్ళీ అందరినీ దింపుకుంటూ రావడానికి సాయంత్రం అయ్యేది. అట్లా ఉండేది పరిస్థితి. బట్ కింద శవాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం. అంటే భయం అనేది వేస్తుంది ఎప్పుడైనా సరే. పాత ఇల్లులు ఉంటాయి. నాకు ఇంకోటి చెప్పడం, మా షూటింగ్ లొకేషన్లే మన రాక్ క్యాజిల్ భయం వేస్తుంది నిజంగా. మన అల్యూమినియం ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళినా భయం వేస్తుంది. అన్నపూర్ణ స్టూడియోకి కింద అనెక్సీకి మధ్యలో చిన్న అడవి ఉంటుంది రాళ్లతో, అక్కడ భయం వేస్తుంది. ఉన్నాయి భయానక ప్రదేశాలు ప్రతి షూటింగ్ లొకేషన్స్లో. బూత్ బంగ్లానే ఉంది మనకి. సో ఇవన్నీ చూసుకుంటే అందరు కథలు విన్న తర్వాత నిజమేనేమో అని నాకు కూడా అనిపించింది. ప్రామిస్. ఇప్పుడు అది చెప్తున్నా. బోల్డ్ అని కథలు విన్న తర్వాత అరే అవునేమో, అందుకేనేమో, అదేనేమో, ఇదేనేమో అని అనిపిస్తుంది. సో ఫిలిం సిటీలో షూట్ చేసి నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఇసుకంతా కొన్ని కోట్ల మంది ఇప్పటివరకు అందులో షూట్లు చేసే ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చి. వాళ్ళందరూ కూడా మేబీ నిజమేనేమో అనుకుంటాడు. అప్పుడు ఎవడన్నా లైట్ పగిలితే అది దయ్యమే పగలగొట్టిందేమో, కెమెరా కింద పడితే దయ్యం పడేసిందేమో అనిపిస్తుంది కదా. ఇట్లా అనిపించింది. సరే, దాంతో పాటు కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. దయ్యాలు ఉన్నాయండి, ఎందుకంటే మొన్న కూడా మాకు ఎవరో వీడియో పంపించారు, చేరు కదిలిపోతున్నట్టు ఆఫీస్ సీసీ కెమెరాలు రికార్డ్. అవును, ఏదో వచ్చింది కదా ఇట్లా. తెలియదు దయ్యాలు ఉన్నాయా? ఉండవు, దయ్యాలు ఎందుకు ఉంటాయి, కానీ భయం అయితే ఉంది నాకు. దయ్యాలని నేను నమ్మను, నాకు భయం అయితే ఉంది. భయం అందరికీ ఉంటుంది. సో అంటే దయ్యం చూస్తేనే కదా భయం వస్తుంది. అంటే సినిమాల్లో చూసి దయ్యాలే చీకటి ప్రదేశాలకి అక్కడ సౌండ్స్ ఎఫెక్ట్ తోటి భయం కలిగిస్తేమో. నాకు కన్జ్యూరింగ్ యూనివర్స్ చాలా ఇష్టం, భయపడుతూనే ఉంటా, మళ్ళీ చూస్తూ ఉంటా.
ఇష్టం నాకు, నన్ను అమ్మో భయంకరంగా ఉంటది. సరే వాట్ ఎవర్, మీరు భయంకరం లేకుంటే మీ ఆలోచనలు భయంకరం తెలియదు. దీన్ని స్కిప్ చేద్దాం కాసేపు. ఈమె గురించి మాట్లాడుకున్నాం ఇందాక. నిన్న ఏమైందంటే ఈయన వచ్చాడు అజయ్ దేవగన్, కపిల్ దేవుని కూడా పట్టుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయడానికి ఫ్యూచర్ సిటీ దగ్గర ఒక పెద్ద ఫిలిం సిటీ ఏర్పాటు చేద్దామని అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి, విన్నాం. ఓకే, బాగుంది, సంతోషం, కంగ్రాచులేషన్స్. నాకేంటంటే మాకు కూడా ఎప్పటి నుంచో స్టూడియో పెట్టాలని అనిపించిందండి. నాకు మా ఆవిడకి ముంబైలో పెట్టాలంటే ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇక్కడ మన ఒక జూనియర్ ఆర్టిస్ట్కి 1000 ఇస్తే అక్కడ 10,000 ఇవ్వాలి, ఇక్కడ ఒక మోడల్కి 5,000 ఇస్తే అక్కడ 50,000 ఇవ్వాలి. అన్ని ఖర్చులు, టెక్నీషియన్ ఖర్చులు, అన్ని ఖర్చులు. అక్కడి నుంచి హీరోయిన్లు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, తెచ్చుకుంటాం, ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటాం. అట్లా అక్కడ రేట్ ఎక్కువ, అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, టెక్నీషియన్ల రేట్లు ఎక్కువ, రెంట్లు ఎక్కువ, ల్యాండ్ లీజులు ఎక్కువ. సో హైదరాబాద్ ఫ్రెండ్లీ, మనకి ఇక రెంట్ ఫ్రెండ్లీ, చెన్నైతో బెంగళూరుతో పోల్చుకుంటే. ఫ్రీగా ఏదా ప్లీజ్ ఇంట్లో ఉండమని బతిమలాడు కాలు పట్టుకొని కూడా ఇస్తారు మనకి. నెక్స్ట్ రెంట్స్ తక్కువ, ప్రభుత్వం కూడా ల్యాండ్ అలొకేట్ చేస్తుంది, రెంట్స్ తక్కువ, అన్ని తక్కువ. సో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అవ్వాలని వాళ్ళకు ఉంది, మాకు కొత్త స్టూడియో కట్టాలని మాకు ఉంది. ఒకసారి వెళ్ళి చేయగలిపితే బాగుండు కదా అన్న ఆలోచనతో వచ్చాడు. ఇంతవరకు కూడా బాగానే ఉంది. వచ్చిన ఆయన ఎవరు అంటే ఫస్ట్ రామోజీ ఫిల్మ్స్లో దయ్యాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళ హస్బెండ్. సో ఈ జనాలకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఓకే వీళ్ళ కన్ను హైదరాబాద్ మీద పడింది, కొత్త స్టూడియో కట్టాలనుకుంటున్నారు, పెద్ద స్టూడియో పెట్టాలనుకుంటున్నారు, ప్రభుత్వంతో చేయగలపాలనుకుంటున్నారు, ఆర్ఎఫ్సికి పోటీగా పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మరి అందరు ఆర్ఎఫ్సికి వెళ్తారు, ఆల్రెడీ అలవాటు అయ్యారు కదా, అటు పోకుండా మా దగ్గర రావాలంటే ఏం చూపించాలి? అయితే అత్యాధునిక టెక్నాలజీ చూపించాలి. ఎంత చూపించినా ఫిలిం సిటీలో అంతకంతా ఉంది. దాన్ని నెగిటివ్ చేసి అందరు ఇటు వస్తారేమో అని చెప్పి కావాలని చేశారేమో అని వార్తలు వస్తున్నాయి. మీకు కూడా అలా అనిపిస్తుందా? నాకు అలా అనిపిస్తుంది అంటే, వార్తలు చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి ఎవరికైనా అనిపిస్తుంది అనిపిస్తుందా అని అంటే, దీని వెనకాల అంత పెద్ద ఉద్దేశం ఉంటుంది అనుకుంటున్నారు? మరి కాదు. 2 వారాల క్రితం వైఫ్ వచ్చేసి, అమ్మో అక్కడ దయ్యాలు ఉంటే ఆ స్టూడియోకి ఎవ్వరు పోవద్దండి అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి మేము కొత్త స్టూడియో కట్టాలి, దాని వెనకాల ఇటు రండి అందరూ అని చెప్తుంటే ఎలా చూడాలి? అది కట్టినప్పటికీ, ల్యాండ్ అయినప్పటికీ, గ్రౌండ్ అయినప్పటికీ అసలు దయ్యం స్టోరీ మర్చిపోతారేమో అందరూ. మరి ఏమో గతంలో వీళ్ళు ఎంచుకున్న స్థలంలో కూడా కింద ఆత్మలు ఉండి మళ్ళీ అక్కడికి చేతుల పైకి వస్తే ఎవరేం చేయలేరు కదా. సో సినిమాలకే ఎందుకో ఇట్లుంటది. కానీ బేసిక్గా సినిమాలే మనం దయ్యాలు గీయాలు ఇవన్నీ నమ్మేది కూడా సినిమాల వల్లే 100%. బయట ఎవడెప్పుడు చూసి ఉండడు అని అడితే, ఏ చింత చెట్టు మీద లేకపోతే అసలు ఉండు. దయ్యం అంటే మనకి ఇంకొక ఐడెంటిటీ, ఆమెకు యూనిఫామ్ ఉంటుంది, వైట్ శారీ చుట్టూ క్రియేట్ చేసే ఉండదో తెలియదు. ఇప్పుడు ఇక్కడంతా రక్తం పూసుకొని కురుకు తిన్నట్టుగా గోర్లు పెంచుకొని అవి అసలు అట్లా ఉంటుందా? అలా ఒక్కొక్కడు ఒక్కో రూపం ఇచ్చుకున్నాడు, కానీ అన్ని భయంకరమైన రూపాలే. సో దాన్ని చూసి ఒక భయం పుట్టింది. నిజంగా దయ్యాలు ఉంటాయా లేవా అంటే కూడా జనాలకు బలంగా తీసుకెళ్ళింది సినిమానే కాబట్టి ఏం అనలేము. మన స్టూడియోలోనే దయ్యాలు ఇప్పుడు మనమే క్లెయిమ్ చేసుకుంటే ఎక్కడికి పోవాలి ఈ జనాలందరూ? మీరే మాకు దయ్యాలను పరిచయం చేసి మళ్ళీ మీ ఉన్న చోటే దయ్యాలు ఉన్నాయని చెప్తే ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు జనాలు. సో వాట్ ఎవర్, ఈయన వచ్చింది మాత్రం నిజంగా మంచి స్టూడియో పెట్టడానికే వస్తే మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే తెలంగాణ డెవలప్ అవుతుంది, ఇంకొక స్టూడియో డెవలప్ అయితే అందులోనూ షూట్స్ పెరుగుతాయి, లేబర్ పెరుగుతారు, అందరికీ పని ఉంటుంది, మంచి విషయమే. అంతవరకు అయితే ఓకే. కానీ ఈమె స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంది తర్వాత, నా ఉద్దేశం అది కాదండి, నేను ఏదో చెప్పింది, డ్యామేజ్ అయితే అయ్యింది చాలా. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఆర్ఎఫ్సిలో దయం లేదు అన్నట్టుగా అనుకోవాలా, లేకుంటే నిజంగానే ఇప్పుడు ఉందని అనుకోవాలా? మరోవైపు వీళ్ళు కొత్త ఫిలిం స్టూడియో కూడా కట్టబోతాము, మీరు సహకరించండి అని ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ని, సీక్వెన్స్ ఆఫ్ ఘటనల్ని ఏ విధంగా చూడాలి అనేది మాత్రం మీరు కూడా మీ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.